సో అయితే వాటిని ఏవైతే ఉన్నాయో ఈ మాయిశ్చర్ ఉన్న చోట మనకి వేరేవి క్రిములు వచ్చేసి మనకి బాధ పెడుతుంటాయి కదా. సో హ్మ్. అప్పుడు హ్మ్. వాటిని తినడానికి ఇంకొకటి కావాలి. అలాగా క్రిములు కూడా కావాలి, జీవ జంతువులు కావాలి, క్రిములు కావాలి. మనిషి సర్వైవ్ అవ్వడానికి మనం ఒక్కరం ఉంటే సరిపోదు. వేరే హ్మ్. వేరే అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అవి తినడానికి కావాలి. అప్పుడు మనల్ని ఎవరు హ్మ్. తినకుండా ఉంటారనమాట. అర్థమైందా? హ్మ్. హ్మ్. అంటే కాబట్టి అవి కూడా ఉండాలి. మరి అవి ఉన్నప్పుడు మరి అక్కడ వాటిని అలాగా సృష్టించి వీళ్ళని ఇలాగా సృష్టించి మరి ఇదంతా ఏంటి? ఎక్కడ ఎలా హ్మ్. కనిపిస్తుంది మనకిక్కడ? అంటే పక్ష ఇంకా హ్మ్. అదే మరి పక్షపాతి కాదు దేవుడు. ఆ? హ్మ్. కానీ మరి మరి ఇవైతే వాటికి ఆ కావాలి. జన్మిచ్చి మనిషికి ఆ, ఆ! కదా! కానీ ఆ మనిషికి అవసరానికి కావాలి. అవసరానికి గావాలి. అంటే ఇప్పుడు చెట్లు, పుట్టలు ఇవన్నీ గావాలి. అర్థమైందా? నీళ్లు గావాలి. ఆ! ఇవన్నీ గావాలి. మరి ఎలా? ఎందుకు అవును. ఇలా తయారు చేయడం జరిగింది? కదా! హ్మ్. హ్మ్. అవును జీ. సో, ఇప్పుడు మనమే చూసుకుందాము. మనం ఏం జేస్తున్నాము? హ్మ్. మనం ఫస్ట్ ఏం జేస్తున్నాము? మనకి పిల్లలు గావాలి. సంతానం గావాలి. సో, సంతానం గావాలంటే దానికన్నా హ్మ్. పూర్వం మనం ఏం జేస్తున్నాం? ఇల్లు కట్టుకుంటున్నాం. అవునా? ఇల్లు ఇల్లు ఉండడానికి మనకు ప్లేస్ హ్మ్. గావాలని చూసుకుంటున్నాం. ఉన్నది. మనమున్నాము. కానీ ఆ ఇల్లు సరిపోదు. ఇప్పుడు చిన్న హ్మ్. పిల్లలొచ్చేసరికి హ్మ్. కొంచెం జనాలు పెరుగుతారు గాబట్టి, వాళ్ళకి కావాల్సిన వస్తువులను నేను నింపాలి గాబట్టి, అప్పుడు కొంచెం గావాలి. ఇప్పుడు మేమిద్దరం నిలబడేంత స్థలమే ఉంది. ఇప్పుడు ఇంకొక మనిషి నిలబడేంత హ్మ్. స్థలం గూడా గావాలి గదా! మూడో వ్యక్తి గావాలంటే. అవునవును. అవునా? సో, అంత స్థలం హ్మ్. నేను కావాలి. అయితే అప్పుడు నేను అది ఆల్రెడీ సిద్ధం జేసుకోవాలి. అవునా? సిద్ధం జేసుకోవాలంటే నేను ఫస్ట్ హ్మ్. ఏం జేయాలి మరి? ఆ ఇల్లు ఎలా తయారైతది? దానికి కావాల్సిన పదార్థాలన్నీ గావాలి. అవును జీ. అన్ని అవునా? పదార్థాలు ఉంటేనే ఇల్లు తయారవుతది. సిద్ధం అవుతది. సో, అది తయారు గావాలి అంటే నాకు ఇంకేం గావాలి అంటే చెట్టు గావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? హ్మ్. మరి చెట్టు నేను హ్మ్. పెట్టానా? పెట్టలేదు. ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకున్నాను, చేసుకున్నాను, అయిపోయింది. ఆ చేసుకోవడానికి నాకు రాదు గాబట్టి పని వేరే వాళ్ళని చేసే వాళ్ళను తెప్పించుకున్నాను. వాళ్ళ ద్వారా చేయించుకున్నాను. సరే మరి భగవంతుడు ఏం హ్మ్. చేశాడు మరి? ఆయనకేమీ లేదు గదా! ఆయన ఒక్కడే ఉన్నాడు గదా! హ్మ్. హ్మ్. ఆ! సో, మరి ఆయన ఎవరి నుంచి హ్మ్. తీసుకొస్తాడు? ఆయన్నే తయారు చేయాలి. మరి తయారు చేయాలంటే మరది ఒకటి అన్నీ సమానంగా ఉండాలి కదా! ఒక హ్మ్. జంతువుని అలాగా చేస్తే అవును. మరది అది ఇది కాదు గదా! కరెక్ట్ గాదు గదా! అవునా? అన్ని హ్మ్. జీవాత్మలు హ్మ్. ఆత్మలవి. ఆత్మలకి శరీరాన్నిస్తున్నాడు. మరి ఇస్తున్నప్పుడు ఆ! అలా ఎలా ఇస్తాడు? ఆదిలోనే, ఆ! ఆదిలోనే అదైతే ఇవ్వడు. తర్వాత ఇచ్చాడంటే వాళ్ళ కర్మలను బట్టి ఇస్తున్నాడు అనుకుంటాం. మరి ఆదిలో ఏమైంది? కదా! ఆ! మరి అవునవును. ఇంకొకటి పుట్టించాలి అంటే, ఇంకొకటి ఎక్స్‌ట్రాగా తయారు చేయాలి అంటే, మరి అలా తయారు చేశాడా? హ్మ్. అట్లా ఉండదు. కదా! అలా ఉంటుందా? అదే హ్మ్. జీవాత్మ ఏదైతే ఉందో ఆత్మ అంటే 84 ఏంటివి అవి వెరైటీస్? 84 84 లక్షల జీవరాశులు. ఆ! లక్షల జీవరాశులున్నాయి. 84 లక్షల జీవరాశులున్నాయి. ఆ జీవరాశులు. జీవరాశులలో హ్మ్. జీవరాశులలో స్పీషీస్ అన్నమాట అవన్నీ గూడా. అంటే మానవ స్పీషీ ఒకటి అర్థమైతుందా? అట్లా 84 రకాలున్నాయన్నమాట. ఆ! అర్థమైందా? ఈ ఆత్మలు ఇవి ఆల్రెడీ ఉన్నాయి. హ్మ్. అర్థమైందా? హ్మ్. అంటే 84 ఆల్రెడీ అన్ని ఆత్మలుగానే ఉన్నాయి కదా జీ. అవును. ఆత్మలకి ప్రాణం పోసాడు ఈ దేవుడు. హ్మ్. సో, ఆ జీవరాశులు 84 లక్షలు అంటున్నాం మరి. 84 హ్మ్. లక్షలు ఆల్రెడీ ఉన్నాయి గదా! 84 లక్షలు ఏమున్నాయి? అన్నీ చీమలు, ఇంకా క్రిమి హ్మ్. కీటకాలు, హ్మ్. ఇంకా హ్మ్. కోతులు అన్నీ ఉన్నాయి కదా! అన్నీ ఉన్నాయి. సో, కదా! హ్మ్. అంటే ఈ హ్మ్. జంతువులకి సంబంధించినయి, క్రిమికీటకాలకు సంబంధించినయి, తర్వాత అది అండజాలకి సంబంధించినవి, తర్వాత జలానికి సంబంధించినవి కదా! హ్మ్. ఉద్బీజాలు అవునా? ఆ! డైరెక్ట్‌గా వచ్చినటువంటివి ఇవన్నీ ఉన్నాయి గదా! సో, వాటిల్లో హ్మ్. రకాలివన్నీ గూడా.
కదా! హ్మ్. సో, మరి హ్మ్. రకాలలో ఆత్మలే ఉన్నాయంటున్నామా? లేకపోతే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయా? ప్రాణమైతే దేంట్లో లేదది. అదే ప్రకృతి. ప్రకృతి నిన్న తయారు చేసిన ప్రకృతి ఏంటది? ఇవన్నీ రావడం అన్నమాట. అంటే జస్ట్ ఆ! ఆత్మ ఉంది. ఏమేమున్నాయి మూల పదార్థాలు? ఆత్మ, పరమాత్మ, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. ప్రకృతి. మూల మూల ప్రకృతి. ఆ! సో, మూల ప్రకృతి. ఇంతే ఉంది. మరి వీటిని అంటే వీటినే తయారు చేసిండు. అంటే వీటిని తయారు చేయలేదు. ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఈ ఆత్మ ఏం ఆత్మలున్నాయి మరి? 84,00,000 జీవరాశుల ఆత్మలున్నాయి. హ్మ్. అవునా? హ్మ్. అంటే జీవరాశుల కిందే ఉన్నాయా అంతే. అవి జీవరాశులుగా ఉంటే మరి ఎలా? హ్మ్. జీవమున్నటువంటివి వెరైటీస్‌గా అలా ఉన్నాయి ఆ! అంతే. అర్థమైందా? ఆ! ఆ! అంటే జీవం ఉన్న వాటికి అలాగే ఉన్నాయి ఈ జీవులంతా. జీవులంతా లేరు. ఇప్పుడు హ్మ్. ఆత్మలు అయితే అన్నిటివి ఒకేలాగుంటాయి కదా! దానికి శరీరం వస్తేనే అది చేంజ్ అయిపోయింది. హ్మ్. ఆ! అంతే గదా! అవునవును. ఆ! హ్మ్. సో, మరి అవును. సృష్టిలోనే ఇన్ని జీవరాశులున్నప్పుడు, ఈ జీవరాశులు ఆల్రెడీ ఉన్నాయి గదా! హ్మ్. అర్థమైతుందా? 84,00,000 అదే దేవుడు ఈ ఈ 84,00,000కి జీ పరమాత్మని ఇచ్చాడు కదా! జీ శరీరము. ఆ! వెరైటీస్ వచ్చింది దీని ద్వారా. అర్థమైందా? శరీరాలు ఇలా 84,00,000 హ్మ్. చేశాడన్నమాట. అర్థమైతుందా? హ్మ్. ఆత్మలు ఉన్నాయి. ఎన్ని ఆత్మలున్నాయో జీ మనకు తెలీదు. అవునా? లెక్కలున్నాయి. లెక్కలేనన్ని ఉన్నాయి. సో, వాటిల్లో ఆయన తయారు చేసిందెన్ని? ఇన్ని రకాలు. 84,00,000 జీవరాశులు మనిషి. తయారు చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ లైఫ్ దానికి అలాగే ఉంది. ఓకే. ఇవన్నీ అవసరం. అవసరాలకి హ్మ్. అది అలా చేయాల్సొచ్చిందది. అర్థమైందా? తరువాత ఇంక హ్మ్. దానికి ఇప్పుడు హ్మ్. చనిపోయిందది. హ్మ్. దాన్ని మనం చీమ ఉంది. చీమని మనం చంపేసినాము. అయిపోయింది. దాని పనయిపోయింది. అది ఇంకా మనిషిలాగా అయిపోయిందది. అర్థమైందా? హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను చంపినా గాబట్టి అప్పుడు మళ్ళీ మనిషిలాగా అది మనిషయింది. నేను చీమనయితా. లేకపోతే ఇంకో ఏదో అయితా. ఎందుకంటే నేను దాన్ని చంపినా గాబట్టి. అర్థమైందా? హ్మ్. అది పోయింది వారిది. చెప్పండి. కట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు వినిపిస్తుంది. నా దగ్గర కట్ అయిందా అది? ఇప్పుడుంది. ఉంది. ఆ! ఓకే. సో, ఆ! అలాగా ఆ! సో, అదేమైపోయింది దాన్ని మనము చంపితే ఎవరు చంపితే వాళ్ళు ఏమైతారు? ఆ కర్మని ఇంకా కొని తెచ్చుకుంటారనమాట. సో, అలాగా. అవునా! ఆ! హ్మ్. 84,00,000 జీవరాశులని తయారు చేసిండాయన. అంటే, అంటే ఒకేసారి ఎట్ ఎ టైమ్ అవన్నీ ఉన్నాయన్నమాట సృష్టిలో. హ్మ్. హ్మ్. ఓకే. అదే. ఆ విధంగా ఇవన్నీ ఉన్నాయి. అయితే పరమేశ్వరుడు సకల జీవుల హితం కొరకు, సమస్త సత్య విద్యల ప్రాప్తి కొరకు, అన్ని విద్యలు వాళ్ళకి ప్రాప్తించాలి అనే దాని కోసము ప్రతి కల్పమునందు ప్రారంభముననే వేదమును ఉపదేశించాడు. ఓకే. తండ్రి, ఉపాధ్యాయుడు తమ పుత్రుల మరియు శిష్యులకు నీవు ఇట్లా నడుచుకొనుము, ఈ విధంగా మాట్లాడుము, సత్యవచనములను చెప్పుము అనే శిక్షణ ఏ విధంగా అయితే మనకిస్తారో, వాటిని విని మనము మననము చేసుకొని బాలబాలికలు మరియు శిష్యులు కూడా ఏమంటారు? మేము సత్యమునే పలికెదము అని చెప్పేసి తండ్రి మరియు ఆచార్యుల వంటి వారు సేవలను మనము చేస్తూ ఉంటాము. అసత్యమును ఎప్పుడునూ పలకకుము. అవునా? పలకము అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం. అవునా కదా! అవి ఆ! చెప్పిస్తారు. సరే. గురువు హ్మ్. హ్మ్. దగ్గరికెళ్తే శిష్యుడితో ఇలా జెప్పిస్తాడు.
మరి ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు మనకి ఇలాంటి విషయాలే నేర్పిస్తారు. అవునా? పిత మరియు ఉమ్, శిక్షకులు పరస్పరము బాలబాలికలకు శిష్యులకు ఉపదేశించునట్లు అంటే ఈ గురువు శిష్యులకు ఎలా నేర్పిస్తాడో, తర్వాత తండ్రి ఉమ్, తన పిల్లలకు ఎలా నేర్పిస్తాడో, తండ్రి అని అంటున్నాం ఇక్కడ. తల్లి బాధ్యతల్ని చూసుకుంటుంది. తండ్రి ఏం చేస్తాడు? శిక్షణ ఇస్తాడు. అందుకనే తల్లి పుట్టిన బిడ్డను 3, 5 సంవత్సరాల వరకు తనతో ఉంచుకుంటుంది. అంటే తనే చూసుకుంటుంది మొత్తం. అర్థమైందా? అప్పుడు తండ్రిది యొక్క ప్రమేయం ఉండదిక్కడ. ఉంటుంది గానీ ఏదో కొంచెం ఉంటుంది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత తండ్రి శిక్షణ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఆ, సో, అప్పుడు ఆ, అంతకు ముందు పూర్వం వరకు ఆయనకి తెలియదు. ఏం చెయ్యాలి? ఎట్లా చేయాలి? అవన్నీ తెలియదనమాట. తల్లికి తెలుసు. ఉమ్, ఎందుకంటే తన నుంచి వచ్చిన పిండం గాబట్టది. తనకు ఉమ్, తెలుసు. అదంతా గూడా బుద్ధిని మనకు భగవంతుడు మన లోపల పెట్టాడు దాన్ని. ఎలా చెయ్యాలి అనేది. అర్థమైందా? సో, కాబట్టి ఉమ్, తనకి దగ్గరవుతాడు. బాలుడు, బాలిక తనకి సంతానం అనేది తల్లికి దగ్గరగా ఉంటుంది ఎప్పుడు గూడా 5 సంవత్సరాల వరకి. తర్వాత శిక్షణార్థం ఎక్కడికెళ్ళిపోతారు? తండ్రి దగ్గరికి. అర్థమైందా? ఆ, సో, ఎంతవరకి? మళ్ళీ 3 ఆ, సంవత్సరాల వరకి అంతే. ఆ తర్వాత గురువు దగ్గరికెళ్ళిపోతాడు. 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలంటే 20 ఆ, సంవత్సరాల వరకు. 8-20 వరకు ఆ, గురువు దగ్గర ఉంటారు. నేర్చుకుంటారు విద్యనంతా కూడా. అప్పట్లో ఉన్న విషయం ఇది. అంటే ఇప్పుడు మన 12 కాలం సంవత్సరాలు విద్య నేర్చుకుంటాం. 12-14 సంవత్సరాల వరకి. 12, 14 సంవత్సరాలు నేర్చుకుంటారు. అంటే ఏంటి? మనము 12 తరగతి అంటే ఏంటిది? ఇంటర్మీడియేట్ చేస్తాం గదా! అవునా? ఇంటర్మీడియేట్ ఆ, వరకి ఏమైతుంది? వాళ్ళ లోపల పరిజ్ఞానం అనేది వస్తుందనమాట. ఇంకా వాళ్ళది వాళ్ళు కెపాసిటీ పెరుగుతుంది. వాళ్ళది వాళ్ళుగా ఆ, చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో, అప్పుడు అక్కడ విద్య అయిపోయిందిక్కడ ఇంతవరకి. ఇంకా 13, 14, 15 ఏం జేస్తారు? డిగ్రీకొచ్చారా అంటే వాళ్ళేం జేస్తారు? వాళ్ళ ధోరణిలో వాళ్ళుండిపోతారు. ఇంతవరకి చదువులు అబ్బుతాయి. తర్వాత ఇంక వాళ్ళ స స్వే స్వేచ్ఛా స్వాతంత్రాలతోని వాళ్ళకున్న ఉమ్, టాలెంట్‌ని బట్టి వాళ్ళకి విద్యలనేవి వస్తాయిక్కడ. అర్థమైందా? ఆ, సో, అది. అవును. హ్మ్. సో, అలాగా నేర్చుకోవడం జరుగుతుంది. విద్యా విధానం అనేది అలా ఉంటుంది. అలాగే భగవంతుడు మనకు తల్లిదండ్రులు, ఈ గురువులు ఎలాగైతే మనకు ఎలా అయితే నేర్పిస్తున్నారో, చెప్తున్నారో, ఆ విధంగానే భగవంతుడు అగ్నిమీళే మున్నగు వేదమంత్రములందును ఎరుగవలెను. అలా అర్థం చేసుకోవాలి. భగవంతుడు కూడా మనకు వీటి ద్వారా నేర్పిస్తున్నాడు. అర్థమైందా? హ్మ్. వేదం ద్వారా నేర్పిస్తున్నారు. నేర్పిస్తున్నాడు. అంటే ఏంటి? వేద మంత్రాల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. కరెక్ట్. ఆ, వేద మంత్రాల ద్వారా నేర్పిస్తున్నాడు. ఎందుకంటే అతను కనిపించాడు. అవునా? సో, కనిపించని దానికి మరి ఎలా చెప్పాలి? ఆ, అదనమాట. సో, అదొక మంత్రము, మాట ఆ, దానిలాగా. ఆ మాటే ఉమ్, భగవంతునిదేంటిదది సంస్కృతం. సో, మరి అతనికి ఉమ్, అసలు ఆకారమే లేనప్పుడు ఆయన భాష ఎలా ఉమ్, ఉంటది? అవునా? ఉంటదా? ఉండదా? సో, ఇప్పుడు భాష ఎలా ఉంటది? ఎప్పుడు ఉంటది? ఉమ్, శరీరం ఉండి ఇతరులతో మాట్లాడుకోవాలి అన్నప్పుడే భాష ఉంటది. అవునా? ఇప్పుడు నాకు నేనే ఉన్నాను. నాకు భాష అవసరమా? అవును. అవసరం లేదు. మీతో గాని, ఈ జంతువులతో గాని మాట్లాడాలి అంటే, ఉమ్, ఎవరికైనా విషయం తెలియపరచాలి అంటే భాష అవసరం. మరి భగవంతుడు ఏం చేయాలి? ఆయనదాన్నే ఉంచుకుంటాడా? ఆయనకెవ్వరు అవసరం అవునవును. లేదా? అవసరము. కాబట్టి ఆయన భాష ఏంటి? దేవభాష. మరి ఆ దేవభాషనేమన్నాము? ఆ, సంస్కృతం. సంస్కృతం దేవ ఆ! భాష. ఆ! సో, దేవభాషనే సంస్కృతం. ఉమ్. ఎందుకు? అదే ఆదిగా ఉన్నది. వేదములో అంటే ఉన్నటువంటి దేవ భాష. భాష అని ఎందుకు వచ్చిందంటే దే దేవత మాట్లాడే భాష. ఉమ్, సో, అతని భాష వేద మంత్రాలు వచ్చినాయి కాబట్టి. అంతే. ఉమ్, అంతే. అర్థమైందా? ఉమ్, సో, అలా అన్నమాట. ఉమ్, దాని ద్వారా మంత్రాల ద్వారా, వేద ఉమ్, మంత్రాల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఓకే. సో, ఏలన పరమేశ్వరుడు వేదములను సకల ఉమ్, ప్రాణుల ఉత్తమ సుఖము కొరకు సాక్షాత్కారం ఒనర్పజేసినాడు. ఈ అగ్నిమీలెమున్నగు వేదమంత్రములు పరోపకార ఫలమగుటచే ఈ మంత్రములో ఈళే అను పదము శ్రేష్ఠ పురుష ప్రయోగమై ఉన్నది.
అంటే ప్రసాదించుము అంటున్నాము. ఈలే అంటే ఏంటిది? ప్రసాదించడం. ఓకే. ఏం ఉమ్. ప్రసాదించాలి? ఏం ప్రసాదించమంటున్నాం అక్కడ? జ్ఞానాన్ని. ఆ! జ్ఞానాన్ని. జ్ఞానాన్ని. అతన్నేమన్నాం మనము? జ్ఞానస్వరూపుడు అన్నాము. పరోపకారము అన్నాము. పరోపకారుడు అన్నాము. కదా! చాలా గుణాలు చెప్పుకున్నాం ఆయనకి. శీఘ్రంగా చేసేవాడు అన్నాము. అవునా? అర్థమైతుందా? ఉమ్. ఇవన్నీ మనం గూడా అవును. చేస్తున్నాం. మనం ఎలా ఆ, చేస్తున్నాము? అతన్ని చూసి అర్థమైంది. చేస్తున్నాం. అతన్ని ఎలా కనుక్కున్నాము? వేద మంత్రాల ద్వారా. ఉమ్. ఉమ్. అర్థమైందా? సో, దాంట్లో ఉన్నటువంటి విద్యల ఉమ్. ద్వారా మనం కనుక్కున్నాము. సో, ఈ సత్యవచనాలు చెప్పడము, ఇవన్నీ గురువులు ఎలాగైతే చేస్తారో, ఆ విధంగానే భగవంతుడుని చూసి చేసుకోవాలి. మరి భగవంతుడు కనిపించడు గదా! వేద మంత్రం కనిపిస్తది. వేద మంత్రమే భగవంతుడు. అర్థమైందా? ఉమ్. హ్మ్. ఉమ్. అతని మాటనే అవును. అతడు. అంతే గదా! అతని మాట వేరు, అవును. అతను వేరా? కాదు. అదంతా ఒకటే ఆయననే. సో, మనము ఉమ్. వేరు. మన మాట వేరు, మనము వేరు. ఇక్కడ ఆత్మ వేరు, శరీరం వేరు. అక్కడ ఆయనకి శరీరమే లేదు. కాబట్టి అతని మాట, ఉమ్. అతను ఏదన్నా గూడా ఆయననే. అర్థమైందా? ఉమ్. అతనికి రూపం ఉంటేనే ఉమ్. మాట వేరు, శరీరం వేరైపోతది. అతను వేరైపోతది. కానీ అతను అంటేనే మాట, మాట అంటేనే అతను. వేద మంత్రము అంటేనే అతను. ఉమ్. అతనంటేనే వేద మంత్రం. అర్థమైందా? అవును. ఆ! సో, అది ఉమ్. మనకెంత అవసరమో అంత ఇచ్చాడు. మరి అతని జ్ఞానం ఇంతేనా? 4 పుస్తకాలు అంతేనా? కాదు. అనంతం అది. మనకు కావాల్సింది ఇంతే. ఇంతకు మించి ఆ. లేదింకా. అర్థమైందా? ఆహా. అనంత జ్ఞాన ఉమ్. స్వరూపుడాయన. అదొక బిందువు అంతే. వేదమాలంతా గూడా ఒక బిందువు. ఆయన లోపల ఉన్న తెలివిలో, ఆయన జ్ఞానములో ఒక బిందువు అంతే. ఆ బిందువే ఆ. మనకు సరిపోతదనమాట. మనం జీవించడానికి, ఉండడానికి, మోక్షాన్ని సాధించడానికి అంతా కూడా అంతే చాలు. కాబట్టి ఉమ్. ఆ బిందువిచ్చాడు మనకు. మనకి కనిపించే అవును. సృష్టి ఎంతుందో అంతేనా ఆయన జ్ఞానము? కాదు. అనంతం. ఉమ్. కదా! సో, అదనమాట. మనకింతే కనిపిస్తుంది. మరి ఉమ్. ఇంతే గాదు గదా! అవునా? ఇప్పుడు సైంటిస్ట్‌లు ఎక్కడెక్కడెళ్తున్నారు? అన్ని ప్లానెట్స్‌కి అవునులే. వెళ్తున్నారు, చూస్తున్నారు. అక్కడ ఇదుంది, ఇక్కడ అదుంది అంటున్నారు. మళ్ళీ ఇంకెన్నున్నాయో ఇలాంటివి చూడలేనటువంటివి కదా! సో, అనంతం అన్నమాట అతని జ్ఞానము. మొత్తం చాలా స్ప్రెడ్ అయ్యున్నది. ఇక్కడ ఎక్కడ ఇంతకి, అంతకి అని లేదు ఇక్కడ ఇది. ఈ ప్లేస్ ఇంతే అని లేదు. మొత్తం అనంతం ఇది ప్లేస్ గూడా. కదా! సో, అలా అన్నమాట. ఉమ్. అంటే ఒక్కొక్కటి అవును ఎక్స్‌ప్లోర్ బుజ్జి. చేస్తుంటే ఇదుంది అని ఉమ్. తెలుస్తుంది. ఆ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకి అనుకూలంగా లేనివి ఉమ్. ఎన్నున్నాయో కదా! అవునా? సో, అక్కడికి మనం అవును. వెళ్ళలేము. ఆ. సో, అన్ని మంటలు, చలులు, వేడి అలాంటివి ఆ. చాలా ఉన్నాయి. సో, అప్పుడు మనం అక్కడికి వెళ్ళలేం గదా! ఆ శక్తి అంతగా లేదు గదా మనకి. అవును. సో, అదనమాట. ఆ. హ్మ్. ఈ వేద మంత్రాలు పరోపకార ఫలమగుటచే ఈ మంత్రంలో ఈలే అనే పదము శ్రేష్ఠ పురుష ప్రయోగమై ఉన్నది. తర్వాత అగ్నిమీళే పరమార్థము వ్యావహారిక విద్యల సిద్ధి కొరకు అగ్ని శబ్దానికి పరమేశ్వరుడు మరియు భౌతికము అను 2 అర్థాలను గ్రహించడం జరిగింది. ఓకే. పూర్వకాలంలో ఆర్యులు ఉమ్. అశ్వవిద్య ఉమ్. పేరుతో శీఘ్ర గమనము కొరకు శిల్ప విద్యను ఉత్పన్నము ఉనర్చుకొనిరి. అది అగ్ని విద్య యొక్క ఉన్నత స్థితియే. ఉమ్. అర్థమైందా? హ్మ్. ఉమ్. పూర్వకాలంలో ఆర్యులేం చేశారంట? అశ్వవిద్య అర్థమైంది. పేరుతో శీఘ్ర గమనము కొరకు అంటే తొందరగా వెళ్ళడాని కోసము శిల్ప విద్యలను తెలుసుకోవడం జరిగింది. అయితే అది అగ్ని విద్య యొక్క ఉమ్. ఉన్నత స్థితియే. అంటే ఏంటి? అగ్ని అనేది ఏదైతే ఉందో జ్ఞానం తెలుసుకోవడం. అవునా? ఇదంతా ఉన్నటువంటిది ఉన్నత స్థితి అంటే ఏంటి? చాలా ఉమ్. హైయెస్ట్ లెవెల్ కదా! సో, ఇంకా ఇంకా తెలుసుకోవడం అనేది ఉన్నతం పెరగడం. అవునా? అదనమాట. స్వయంగా ప్రకాశించుచు సర్వమును ఉమ్. ప్రకాశింపచేయు అనంత జ్ఞానములు మున్నగు కారణములతో అగ్ని శబ్దము ద్వారా పరమేశ్వరుడు రూపము, దాహక శక్తి, ప్రకాశము, వేగము, ఛేదనము ఇవన్నీ అన్నమాట. అర్థమైతుందా? ప్రకాశం అంటే అగ్ని అంటే జస్ట్ కనిపించే అగ్ని అదొకటే గాదు. అన్ని రకాలన్నమాట. పరమేశ్వరుని ఉమ్. రూపము. తర్వాత దాహక శక్తి. దాహక శక్తి అంటే ఏంటి? దాహమేస్తుంది మనకు. మరి అగ్ని ఏంటి దానికి?
అంటే మనకి ఈ దాహక శక్తి అది రిలీజ్ అవుతాయి కదా నీళ్లు కదా. ఉమ్, సో ప్రకాశము, ప్రకాశం అంటే మళ్ళీ అక్కడ ఏమైంది, తేజస్సు. ఉమ్, మన ప్రకాశానికి ఎన్నో ఉన్నాయి. దాహశక్తి అంటే దహించే శక్తి, ఉమ్, కాల్చే శక్తి. కాల్చే శక్తి, దాహక శక్తి. దాహం అని కాకుండా దాహక శక్తి, ఇది దహించేది, కాల్చేస్తుంది. కాల్చేసేటువంటి శక్తి. ఉత్తమం, సూపర్ అమ్మ. సో దాహం లాగా తీసుకోవద్దు ఇక్కడ. దాహం అంటే మనకి దహనం, అందుకే దాని నుంచే దహనం వచ్చినట్టుంది. వచ్చింది. దహనం అంటే పూర్తిగా బూడిద చేసేస్తుంది, చేసేసే అంతే. శక్తి. అవును. అదే అదే మాదిరి జ్ఞానం వస్తే కూడా, జ్ఞానాగ్ని అప్పుడు కూడా అంతే. అజ్ఞానాన్ని కూడా అదే మాదిరి దగ్ధం చేసేస్తుంది. కరెక్ట్. జ్ఞానాగ్ని దగ్ధ భూతానం అని కూడా ఒక శ్లోకం ఉంది. అదే అవును. మాదిరి పరమాత్మ యొక్క భాష ఏంటంటే మౌనం, తస్య అంటే భాష మౌనం ఉమ్, అని అంతే. కూడా ఒక ఇది ఉంది. ఉమ్. మనకు ఆకలి వేసినప్పుడు లిక్విడ్స్ రిలీజ్ అవుతాయి కదమ్మా, దాహం దాన్ని అది కూడా అంటారు కదా. మనలో దాహం ఉన్న అగ్ని కూడా దాహించేస్తుంది అన్ని కూడా మొత్తం అదే కూడా ఇప్పుడు లోపల. దాహము అనేది కూడా ఉంది. సో దాహక శక్తి, దహన శక్తి, దాహక శక్తి. ఓకే. దహనం చేసేదే దాహకం అంటాము. ఉమ్, తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా అది కూడా వస్తుంది, థర్స్ట్, పిపాస. ఉమ్, సో పిపాస శక్తి. అది పిపాస అంటే ఏంటిది? ఉమ్. పిపాస అంటే ఏంటి? దాహం కదా. పిపాసకుడు అంటే అంటే థర్స్టీ. కోరిక, చలి. కావాలని థర్స్ట్ అన్నమాట. థర్స్ట్ అంటే ఏంటి? అది కావాలి అంటే ఇప్పుడు దాహం అంటాం కదా మనం. దాహం అంటే ఏంటి? నీళ్లు కావాలి, ఏదో ఒక లిక్విడ్ కోరిక. తీసుకోవాలి. అవునా? ఉమ్, సో అలాంటిది. సో దాహక శక్తి ఉమ్, అంటే ఇక్కడ రెండు వచ్చే అవకాశం ఉంది. దహనము వస్తుంది. ఇక్కడ దహన శక్తి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా ఏంటి, ధ్యానం. అంటే ఇప్పుడు చీకటి ఉంది, ఆ చీకటిని ఎలా దహనం చేస్తాం మనం? వెలుతురుకి వెళ్ళాలి. ఎవరు? అంటే అగ్ని వెలిగించి అంతే. ఆ వెలుతురుకు వెళ్ళాలి. వెలుతురు వైపు ఉమ్, వెళ్ళాలి కదా. అంటే ఏంటి? అప్పుడు వెలుతురుని తెచ్చుకోవాలి. సో అట్లాగే ఆ అది మనకి ఏముంది, అజ్ఞానం ఉంది, మరి ఎటువైపు వెళ్ళాలి? ఉమ్, అది ఎలా నశించేస్తుంది? విజ్ఞానం వైపు వెళ్ళాలి. విజ్ఞానం వైపు, ధ్యానం వైపు ఆ, వెళ్ళాలి కదా. విజ్ఞానము, ధ్యానం వైపు వెళ్ళాలి. అంటే ఏంటి? ఉమ్, మంచి పుస్తకాలను చదవాలి కదా, గ్రంథాలను చదవాలి. సో అప్పుడు ధ్యానం పెరుగుతుంది అలాగా. ఉమ్, అందుకనే వీటికి అర్థాలు ఇవ్విచ్చారనమాట. ఉమ్, ఇవన్నీ గుణాలు. ఓకే. అగ్ని అంటే కనిపించే అగ్ని ఒకటే కాకుండా అన్నిటిలో ఉన్నాయి కదా. విషయం, ఉన్నత విషయం అన్నమాట, ఉన్నత స్థితి. ఉమ్, అగ్ని విద్య అంటే ఏంటి? ఉన్నత స్థితి అన్నమాట. అర్థమైనా? ఆ, జీ. ఆ. ఉమ్, శిల్ప విద్య కొరకు ముఖ్య సాధకములగు హేతువులతో మంత్రమునందు ఆభౌతిక అర్థమును గ్రహించబడినది. ఆభౌతిక అంటే ఏంటిది? భౌతికము కానటువంటిది. ఏంటిదది? పరమార్థం. అవునా? సో ఆ, పరమార్థం, పరమార్థము ఒకటి, భౌతికము ఒకటి. ఆ, జీ. ఓకేనా? సో ఇలా జీ. మొదటి మంత్రాన్ని చెప్పారనమాట. అలాగే మనము ఈ రెండవ ఉమ్, మంత్రాన్ని తర్వాత చూద్దాం. రెండవ మంత్రం ఒక్కటి ఈరోజు చెప్పుకుందామా? చెప్తారా? ఆ. చెప్పండి. అది ముందు మంత్రము ముందు మంత్రం చెప్పండి. ఏదైతే ఉందో మనకి ఈ స్వస్తి వచనము, శాంతి కిరణాలలో మనకి కనిపిస్తుంది. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం ఆ, హోతారం రత్నధాతమం ఓం సనః పితేవ సూనవేగ్నే. స్వస్తి వచనంలో వస్తుంది అది. అవునా? ఆ, జీ. ఉమ్. అంటే ఈ ఆ, స్వస్తి వాచనములో మొదటి మంత్రము ఋగ్వేదంలో మొదటి మంత్రం, తర్వాత చివర ఉన్నాయి చూడండి, సనఃపితేవ సూనవేగ్ని, అది ఏమంటే సామవేదంలో మొదటి మంత్రం అది. అంటే అన్ని వేదాల ఆహా, నుంచి జీ. 4 మంత్రాలు మొదటిది తీసుకోవడం జరిగింది, మొదటిది చివరిది అలాగా. అర్థమైందా? మొదటి ఆహా, మంత్రాలు తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఆ, జీ. యా. తర్వాత ఇక్కడ ఉమ్, చూడండి, ఇది ఎవరు చెప్పారు అనేది కొంచెం చూద్దాము. సోమాగ్ని, సోమాగ్నికై స్తోతవ్యోన్వేష్టవ్య గుణో వా అస్తిత్యుపదిశ్యతే. ఏమంటున్నారు? sto సో అగ్ని, సహ అగ్ని అన్నమాట. సహ అగ్ని అంటే ఆ అగ్ని.
పూర్వంలో ఉపర్యుక్త అగ్ని ఎవరిచే స్తుతింపదగినదో లేక అన్వేషింపదగిన గుణాలు కలదో ఉపదేశించబడింది. అవునా? పైన ఏం చెప్పబడింది? అగ్ని ఎలాంటిది, మరి అగ్నిని మనం స్తుతించాలా వద్దా, తెలుసుకోవాలా వద్దా, అర్థం చేసుకోవాలా వద్దా, చేసుకొని మనం అలా ఫాలో అవ్వడం చెయ్యాలా వద్దా అనేది చెప్పబడింది అక్కడ. ఇక్కడ స్తుతించాలి అంటే ఇప్పుడు ఈ అగ్నిని ఎలా తీసుకున్నట్టు? పరమేశ్వరునిలాగా. అర్థమైందా? అన్వేషణ, అన్వేషణ ఏంటిది? విద్యలు, విద్యలలో అన్వేషణ చేసి మనం అగ్నిని ప్రతిపాదించడం అందులో. అవునా? అగ్నిని అందులో పొందుపరుస్తున్నాం. అంటే ఇప్పుడు ఏ అగ్ని తీసుకోవాలి ఇక్కడ? భౌతిక భౌతిక అగ్ని. ఇక్కడ స్తుతి అన్నప్పుడు పరమాత్మ అగ్ని అన్నాము. ఇక్కడ అన్వేషింపదగినటువంటిది అన్ని వాహనాలలో పెడుతున్నాము, అన్నిటిలో పెడుతున్నాము, మనం చేస్తున్నాము అని అంటే అక్కడ ఏమి అగ్ని తీసుకున్నాము? భౌతిక అగ్నిని. అశ్వాలు, గుర్రాలు, అశ్వాలు, తర్వాత వృషభాలు, అవునా? వీటిల్లో ఉన్నటువంటి అగ్ని అంటున్నాము. ఏం అగ్ని అది? వేగంని పెంచేటువంటి అగ్ని. వేగం అంటే ఏది మరి? ఇంధనాలు. అవునా? సో భౌతిక ఇంధనాలు. అలాగా. స్తుతి, మరి స్తుతి ఎవరు? జ్ఞాన స్వరూపుడైనటువంటి అగ్ని. స్తుతించదగిన వాడెవరు? భగవంతుడు. సో ఈ విధంగా పైన అగ్ని గురించి చెప్పడం జరిగింది కదా అని చెప్తున్నారు. అన్వేషించదగిన గుణాలు కలదో ఉపదేశించబడింది. ఇంతవరకు చెప్పబడింది. సో ఇప్పుడు చెప్పబోయేదేంటో ఇక్కడ చూస్తున్నాం మనం. ఋషి మధుఛందాహ, దేవత అగ్ని, మళ్ళీ ఇది కూడా అగ్నికి సంబంధించిందే. ఛందః పిపీలిక మధ్యాని నిశ్రుత్ గాయత్రి. పిపీలిక మధ్యాని పిపీలికాం, పిపీలికాం ఇదేంటిది? మధ్య, పిపీలిక మధ్య నిశ్రుత్ గాయత్రి. సో స్వర షడ్జ, ఈ స్వరం అనేది షడ్జ స్వరం అంట. సో ఇది గాయత్రిలో మనకు వెరైటీ, వేరేది ఇంకా ఛందస్సులో కదా. నిశ్రుత్ గాయత్రి అంటాం దీన్ని. నిశ్రుత్ గాయత్రి అంటే ఒకటి ఎక్కువ తక్కువగా ఉండడం అనేది ఉంటుంది ఇందులో. ఓకే, దేవత అగ్ని కాబట్టి ఇది అగ్ని సూక్తం అని చెప్పొచ్చు. అర్థమైందా? ఋషి మధుఛంద. ఓకే. అగ్ని పూర్వేభిఋషిభిరీడ్యోః, రీడ్యో చెప్పండి ఇంతవరకు. అగ్ని పూర్వేభిఋషిభిరీడ్యో. అగ్నిర్ అగ్నిర్ అగ్ని, చెప్పండి. అగ్నిర్ అనకుండా అగ్నిఫ్, అగ్నిఫ్, అగ్నిఫ్ 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 పూర్వో, అగ్నిఫ్ పూర్వే, అగ్నిఫ్ పూర్వే భి పూర్వేభిః, అగ్నిఫ్ పూర్వేభిః ఋషిభిః, ఋషిభిః ఈడ్యో నూతనైః, రీడ్యో నూతనైరుత రుత, నూతనైరుత, ఇదే రుత. సో అగ్నిః పూర్వేభిఋషిభిరీడ్యో నూతనైరుత. అగ్నిఫ్ పూర్వేభిర్ వృషిభి రీడ్యో నూతనైరుత. నూతనైరుత సదేవాం. సదేవాం. సో ఇక్కడ ఇది ఎలా చదవాలి? దేవా, ఇది మనము అనునాసిక లాగా చదవాలి. ఇది దేవా. అమ్మ నేను ఎప్పుడు చూపిస్తుంటా చూడండి, మీకు ఇలా రాసి దీనిపైన ఇలా పెడతాను, ఇక్కడ యకారం రాసి ఇలా పెడతాను, అవునా? వై రాసి ఇలా పెడతాను, గుర్తుందా? అంటే ఏంటి? అలా అనునాసికం చదవాలి. దేవా, దేవా, ముక్కుతో చదవాలి ఇది. వా, దేవా, దేవా ఏహ వక్షతి, దేవా ఏహ వక్షతి. ముక్కుతో చదవాలి సౌండ్ని. ఓకేనా? దేవా, దేవా, అది ఏహ వక్షతి.
ఏహ వక్ష్యతి. మళ్ళీ చదవండి ఇది. అగ్నిః పూర్వేభిరిషిభిరీడ్యో నూతనైరుత సదేవా ఏహ వక్షతి. అగ్ని వృషిభిరీడ్యో నూతనైరుత సదేవా సదేవా ఏహ వక్ష్యతి. దేవా ఆ అన్నట్టు. దేవా ఆ అదే దేవా దేవ ఆ అన్నట్టు. దేవ ఆ దేవా ఏహ దేవ దేవా అలా. దేవా 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 చదివి ఇక్కడ అనునాసికం చెప్తున్నాం అనమాట. అంటే ఏంటి, ఇందులో ఉన్న అచ్చు ఏం చెప్తున్నాము, అనునాసికం లాగా చదువుతున్నాం. అంటే దేవా. ఉమ్, దేవా ఏహ వక్షతి. ఏహ వక్ష్యతి. ఉత్తమం. మళ్ళీ ఇంకోసారి చదవనజీ. చదవండి. అగ్ని పూర్వేభిర్ వృషభిరీడ్యో నూతనైరుతా సదేవా ఏహ వక్ష్యతి. ఉత్తమం. ఇంకా అమ్మ మీరు చదువుతారా సత్యవతమ్మ? ఓకే. నాగలక్ష్మి గారు చదువుతారా? ఓకే, సరే. ఇంతే, ఇంకా ఈరోజు చాలు. సరేనా? అగ్ని లేదమ్మా, పర్వాలేదు, పర్వాలేదు. పూర్వేభిరిషిభిరీడ్యో నూతనైరుత సదేవా ఏహ వక్షతి. అమ్మ చదువుతారా? చదువుతాను. చదవండి. అగ్ని పూర్వేభిర్ఋషిభిరీడ్యో నూతనైరుత సదేవా ఏహ అంతే. ఏహ వక్షతి. ఉత్తమం, ఉత్తమం. అగ్ని పూర్వేభిర్ఋషిభిరీడ్యః నూతనైః ఉతసః దేవాన్ ఓ అమ్మమ్మ, ఇది పద ఆయుః విభాగం. ఒక నిమిషం, ఇది పద విభాగం చేస్తున్నారు మీరు. ఇది పద విభాగం. ఇందులో ఉతస్స దేవాన్ ఆయుః అమ్మ భక్షతి. అట్లా ఈ చెప్పు. పైన చదవాలా? రైట్ రైట్ పైన ఒకటే మంత్రం. రైట్ రైట్. ఆ అగ్ని మంత్రంలో పూర్వేభిర్ఋషిభిరీడ్యో నూతనైరుత సదేవాయః ఇక్కడ దేవాయః. అంతే కదా? ఇంతవరకే ఆపకండి, వక్షతి వరకు. ఏహ రైట్. ఏహ వక్షతి. ఇక్కడ వెనక్కి వెళ్ళిపోయి కనిపించలేదు. అదే అదే. సదేవాయ వక్షతి. ఇక్కడ దేవా, ఇక్కడ అనేది రావాలి. ఇక్కడ ఏహ ఏహ అనొద్దు. ప్రధానంగా పైన ఉంటుంది, ఇక్కడ పక్కకు వచ్చింది కదా. ఏహ ఏ దేవా. అమ్మ తెలుగులో ఇది ఉండదు. సో తెలుగులో సంస్కృతంలో పైన ఉంటుంది, సంస్కృతం అదే అదే భాషలో అదే. కదా. అందుకని పక్కన రాశారు. సో ఇప్పుడు ఇది ఇక్కడ మీరు ఇక్కడ ఆగాలి. ఇక్కడ పాజ్ ఉంది, మీరు ఆగట్లేదు. ఇక్కడ ఆగాలి. నూతనైరుత దగ్గర ఆగాలి. తర్వాత సదేవా ఏహ వక్షతి, సదేవా ఏహ వక్షతి. అగ్ని పూర్వేభిర్ఋషిభిరీడ్యో నూతనైరుత సదేవా ఏహ వక్షతి. అది ఇది మనకు కొంచెం ప్రాక్టీస్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగకుండా కూడా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి ఈ మంత్రాలు సదేవా ఏహ వక్షతి. అంతే అమ్మా. లక్ష్మి గారేంటి? ఈ మంత్రాలు మా దగ్గర లేవు కదా స్క్రీన్. అది ఫోటో పెట్టి మంత్రం ఒకటే కింద వాయిస్ రికార్డింగ్ పెడితే మాకు ఈజీగా నేర్చుకోవడానికి. పంపిస్తున్నా కదా, ఇది మనకి రికార్డింగ్ లో ఇది ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. ఓకే ఓకే జీ. ఇది ఎలాగుందో అలాగే రికార్డింగ్ లో వచ్చేస్తుంది కదా. అది వస్తుంది. ప్లస్ నేను ఫోటో కూడా పంపిస్తున్నా మీ అందరికి. ఓకే జీ. దాంట్లో గ్రూప్ లో పంపించాను కదా. నేను చూడండి ఒకసారి, వేదమంత్ర గ్రూప్ లో చూడండి ఒకసారి. ఉన్నాయి కదా, ఋగ్వేదంలో మనం ఎంతవరకు చదువుకున్నాం అంతవరకు పంపించేశాను నేను. చూసారా? గ్రూప్ కి వెళ్ళి చూడండి. 4 పిక్చర్స్ ఉన్నాయి. 4 5.
ఇప్పుడు ఈ రోజుది ఇంతవరకు పంపిస్తా. ఆ, ఆ, వీడియో ఓకే పంపిస్తున్నా, ఓకే అది పిక్చర్స్ కూడా పంపిస్తున్నా అనమాట. ఓకేనా? వీడియో అంటే ఓకే కొంచెం లేట్ అవుతుంది, దానికి అంతా మార్చి అది చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. యా, ఆ, ఓకే అండి, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. ఆ.